ప్రధానంగా ఈ యొక్క గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి చంద్రగ్రహణము కుంభరాశి వారు అందులోపల ప్రధానంగా ధనిష్టా నక్షత్రానికి సంబంధించి 3, 4 అదే విధంగా శతభిషము యొక్క 4 పాదాలు పూర్వభాద్రపద నక్షత్రం యొక్క 3 పాదాలు ఈ వీటికి సంబంధించినటువంటి వారు ఈ గ్రహణ సమయములో గ్రహణము చూడకూడదు. వీళ్ళు అస్సలు గ్రహణం చూడకూడదు. ఊరికే టీవీలో చూస్తాను, డైరెక్ట్ చూస్తే ఏమవుతుందో అంటున్నారు కదా, టీవీలో చూస్తాను, ఇదేది పెట్టుకోదు. వీళ్ళు గ్రహణం చూడకూడదు. చూస్తే వీళ్ళకి అరిష్టం, మంచిది కాదు. ప్రధానంగా ఈ శతభిష పూర్వ భాద్రపద నక్షత్ర జాతకుల మీదనే ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా పరిహార పూజలు చేయించుకోవాలి, గ్రహణ స్నానం చేయాలి, ఉపవాస దీక్షలు ఉండాలి, అన్ని పద్ధతులు పాటించాలి. ఇది వయసు బాగా ఉండి ఆరోగ్యంగా ఉంటే. ఆరోగ్యంగా లేకపోతే దాన్ని నేనేం చేయలేను. కాకపోతే సిద్ధి చేయాలి, ఉపాసన చేయాలి. ఆ ఉపాసన చేయటం వల్ల వాళ్ళకి శరీరంలో ఉన్న రుగ్మతలు పోతాయి, యోగ సిద్ధి కలుగుతుంది. రెండవది ఏంటి, మనం ఎప్పుడైనా సరే గ్రహణము నుంచి గ్రహణం ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ గ్రహణము ఏ రాశి వారికి ఏ ప్లేస్ లో వస్తుందని చూడాలి. నా రాశి నుంచి గ్రహణం ఏ స్థానంలో వస్తుంది అనేదాన్ని చూడాలి. మీరు ఈ చంద్రగ్రహణ సమయంలో భగవత్ శక్తిని అమ్మవారిని ఆరాధన చేసి అనుగ్రహం పొందారు అంటే మాత్రం ఆ కృష్ణ స్ఫటికమాల నేను ఇచ్చింది మెడలో వేసుకుంటే మాత్రం మీరు ప్రొటెక్షన్ లో పడ్డట్టే. ఇంకా లక్ కమ్ ప్రొటెక్షన్ రెండూ వస్తాయి మీకు. కాబట్టి ఇదైతే మేషరాశి వారికి అయితే ఆపర్చునిటీ. ఇది మీనరాశికి గాని, మేషరాశికి గాని, కుంభరాశికి గాని ఈ ముగ్గురికి ఎల్నాడు శని ఉంది. ఈ ముగ్గురికి ఇది మంచి ఆపర్చునిటీ. ఇది మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. మేషరాశికి లాభాలు కలుగుతాయి, మంచిది. తర్వాత వృషభ రాశి దశమ స్థానంలో గనక గ్రహణం జరుగుతుంది. దశమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి చాలా మంచిది. వృషభ రాశి వారికి దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి రాజ్య లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎందుకోసమంటే సెప్టెంబర్ 7 తర్వాత ఈసారి నాకు తెలిసి దసరా దీపావళి మూమెంట్ అంతా కూడా ఎలక్షన్సే ఉంటాయి. ఈసారి మోస్ట్లీ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశిలో పుట్టిండి మీరు రాజయోగం రావాలి అనుకుంటే గ్రహణంకి వచ్చి కూర్చోండి. ఎంత 18,000 కన్నా ఎక్కువ తీసుకోం మేము, ఓన్లీ 18,000. ఒక్కళ్ళకి 18,000. ఎంతమంది అయినా రాండి, ఈసారి 18,000. నో కిందికి మీదికి ఏం లేదు, ఓన్లీ 18,000. సో 18,000 పెట్టి కూర్చోండి, యాగం చేసుకోండి. ఏమో మీ అదృష్టం మంచిగా ఉంది, ఆ గ్రహణం అమ్మ అనుగ్రహం కలిగితే రాజయోగం వచ్చేస్తుంది. రాజ్యస్థానములో గ్రహణం జరుగుతుంది. ఎట్లాగో వృషభ రాశి వారికి ఈసారి అదృష్టమే ఉంది, ఈ సంవత్సరం అంతా అదృష్టం ఉంది. సో ఆ అదృష్టం కాస్త ఇంకా సిద్ధించే అవకాశం ఉంటుంది ఈ గ్రహణం. సో మేష, వృషభ, కన్య, ఇంకొక రాశి ఉంది. ఇక 3వ స్థానము అంటే గ్రహణం తమ జన్మస్థానము నుంచి గ్రహణం 3వ స్థానంలో గనక జరిగితే ధైర్య స్థానంలో గ్రహణం జరిగింది అనుకోండి, వాళ్ళకి ఇంకా ధైర్యమే, అద్భుతం. ఇంకా వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి అదేమవుతుంది అనంటే ఈ రాహుగ్రహం నుంచి మనము క్యాలిక్యులేషన్ వేసుకొని వస్తే, అంటే కుంభరాశి నుంచి మనం క్యాలిక్యులేషన్ వేసుకొస్తుంటే 11వ స్థానం అవుతుంది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి నుంచి గ్రహణ స్థానం క్యాలిక్యులేషన్ చేస్తే 3 అవుతుంది, 3, 11 అవుతుంది. సో గ్రహణము నుంచి లాభస్థానములో గ్రహణం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దృష్టి కూడా ఉంటుంది. రాహు యొక్క దృష్టి 11వ స్థానంలో దృష్టి పడింది అనుకోండి, లాభం కలుగుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇట్స్ టైం టు స్టార్ట్ న్యూ వెంచర్స్. ఏవైనా సరే కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా, ఏదైనా దాని స్టార్టప్స్ అంటారు, స్టార్టప్ చేయాలి అన్న వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ 60 రోజుల్లో మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, దీపావళి వచ్చింది అని అంటే 3 రోజుల్లో పటాకులు అమ్మి 10 లక్షలు సంపాదించవచ్చు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళు దీపావళి వస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే పోతారు అక్కడ నుంచి, శివకాశి నుంచి మొత్తం టపాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు. 3 లక్షలు పెట్టుబడి పెడతారు, 10 లక్షలు సంపాదించుకుంటారు 3 రోజుల్లోనే. ఒక 5 రోజుల నుంచి పటాకులు పెట్టేస్తారు, టెంట్ వేస్తారు, ఏం చేయరు, టెంట్ వేస్తారు, పెట్టుకుంటూ కూర్చుంటారు అంతే. సంవత్సరానికి సరిపడే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ డబ్బులను సంపాదించుకుంటారు. ఇంకొక గ్యాంగ్ ఉంటారు,
అందరు నా ఫ్రెండ్స్ అందరు నేను ఇచ్చిన సలహాలతోటే. వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ గా శ్రావణ మాసం వచ్చింది, వినాయక నవరాత్రులు వచ్చినాయంటే వినాయక నవరాత్రులు ఎంజాయ్ చేస్తారు, కోల్కతా పోతారు, ఢిల్లీ, కోల్కతా, సూరత్ పోతారు, బట్టలన్నీ కొనుక్కొచ్చేస్తారు, కొనుక్కొచ్చి స్టార్ట్ చేసేస్తారు. ఇంకేంది, దసరా స్టార్ట్ అయిందంటే కొత్త బట్టలే కదా, దసరా దీపావళి కొత్త బట్టలు. వెళ్ళి 50 రూపాయలకి జీన్స్ ప్యాంట్ కొనుక్కొస్తారు, దాన్ని 400 రూపాయలకి అమ్ముతారు. 100 రూపాయలకి టీ షర్ట్ కొంటారు, బ్రాండ్ టీ షర్ట్స్ 100 రూపాయలకు కొంటారు, 600, 800, 1000 రూపాయలకి అమ్ముతారు. మంచి వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు. 15 రోజుల లోపలనే 10 లక్షలు పెట్టుబడి పెడతారు, 1 కోటి రూపాయలు సంపాదించుకుంటారు. సో నేను ధనుసు రాశి వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇది. ఎందుకోసం అంటే ప్రదీప్ జోషి ఇంటర్వ్యూ చూస్తే కొంచెం లాభం ఉండాలి, ఐడియాలు రావాలి, ఉచితంగా సలహాలు ఇస్తాను కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోండి. ఇలా ఇవి షార్ట్ టర్మ్ బిజినెస్. ఇవన్నీ కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు పాపం వాళ్ళ జీవితంలో ఏం చేయలేరు, డబ్బులు కూడబెట్టుకుని షార్ట్ టర్మ్ లో పెట్టుబడి పెట్టి లాభాలు తీస్తారు. కాబట్టి ధనుసు రాశి వారికి ఇది ధైర్య స్థానంలో జరుగుతుంది కాబట్టి మంచి ఆపచ్చు, వాళ్ళకి కూడా మంచి లాభాలు. కాబట్టి ఈ 4 రాశులకి యోగం మంచిది. మొత్తం మీద సెప్టెంబర్ 7వ తారీఖున వస్తున్నటువంటి చంద్రగ్రహణం రోజు ఈ 4 రాశుల వారికి చాలా బాగుంటుందని అంటారు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమాత్రే.